హలో ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది కదా. ఈ సమ్మర్లో అయితే బాడీ వీట్ అవ్వకుండా ఇలా అయితే జ్యూస్ అయితే తాగండి, చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం. సమ్మర్ వచ్చిందంటే నేను ఖచ్చితంగా తాగుతా. ఇది ఏంటంటారా, చూసే ఉంటారు తమ్నైల్లో, కరబూజకాయ అండి. చాలా బాగుంటుంది. వట్టి తిన్నా కూడా టేస్ట్. జ్యూస్ అయినా తాగొచ్చు, వట్టిదైనా. నేను ఎలా తయారు చేసిన వీడియో అయితే పూర్తిగా చూడండి. అసలు చూసారా, ఒక చుక్క కూడా వాటర్ వేయలేదు. బయట తెచ్చుకొని వాటర్ వేసిన జ్యూస్ తాగే బదులు ఇలా మీరే చక్కగా తయారు చేసుకొని తాగండి. అసలు ఒక చుక్క కూడా వాటర్ వేయలేదు. చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు కూడా. మా బావకి నాకు 2 గ్లాసులు అయినాయి ఒక కాయతోటి. ఇంకా కొన్ని ముక్కలు కూడా ఉంచాను. ఒక కాయనండి ఇది హాఫ్ కేజీ ఉంటుందేమో, నాకు తెలిసి హాఫ్ కేజీను. ఇదిగో ఈ విధంగా అయితే కాయ తీసుకొని చెక్కు తీసుకున్నాను. వీడియో తీసేవాళ్ళు లేరు, అందుకే నేను ఒక్కదానే చెక్కు తీసుకుంటున్నాను. ఫోన్ పెట్టేసి మా బావ తర్వాత వచ్చాడు. ఇంకా ఇది ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. నేను చాకుతోనే తీసుకున్నాను. నాకు పీలర్తో తీయటం అంటే అంత రాదులే, దీంతో చాకుతోనే నాకు బాగా ఇష్టం. తొందరగా అయిపోతుందని తీసాను. మీరైతే ఈ విధంగా శుభ్రంగా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసినప్పుడు లోపల విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలు అనేది తీసేయాలండి. ఆ విత్తనాలు తీసి పక్కన పెట్టే. నేనైతే పోయినసారి చెట్టు కూడా వేసానండి, ప్లేస్ ఉంటే. అప్పుడు మన చేతితో పండించింది అయితే చాలా బాగుంటుందండి. నేనైతే అప్పుడు సొంతగా వేరే హాస్టల్లో పండించాను కరబూజకాయ. ఇంక ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసుకొని మా బావ ఇప్పుడు వీడియో తీస్తున్నాడు, రమ్మంటే వచ్చాడు. ఇంకా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని, షుగరు మన స్వీట్ని పట్టి వేసుకోవాలి. ఎందుకంటే ఇది అదలే స్వీట్ ఉంటుంది, దానికోసం షుగర్ అనేది తక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ స్వీట్ అయిపోతే తాగలేరు. ఇంకా చాలామంది అయితే వీడియో పూర్తిగా చూడడం లేదండి. వీడియో పూర్తిగా చూడండి, నాకు కూడా సపోర్ట్ చేయండి. మెంబర్షిప్లు తీసుకోండి. వీడియో అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు పూర్తిగా చూడండి. ఈ విధంగా తాగండి. సమ్మర్లో ఎండలకు ఎక్కువ తిరగొద్దండి. పిల్లలకైతే ఇలా జ్యూస్ పట్టించండి. తినలేనప్పుడు ఇలా జ్యూస్ పట్టిస్తే వాళ్ళే తింటారు. మా బావ వీడియో తీస్తుంటే నాకు నవ్వు వచ్చేసింది. ఇంకా ముక్కలు అయితే మిక్సీ జార్లో వేసుకుంటాను, చిన్నగా కట్ చేసుకొని. కొన్ని ముక్కలు ఉంచుకొని కొన్ని వేసాను నేను. షుగర్ అంతా వేయను, కొంచెం వేసాను. అది మళ్ళీ స్వీట్ అయిపోతుంది. కొన్ని పాలు ఉన్నాయి, టీ పెట్టుకొని తాగేసి కొన్ని పాలు నుంచి గుర్తొచ్చింది. అసలు ఆ కరబూజకాయ తెచ్చి 10 రోజులు అవుతుందండి. జయచంద్రాల తెచ్చి ఈ రోజైతే పట్టా, ఈరోజు తీరింది దాన్ని. అసలు పండిన కాయ తెచ్చుకొని టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా మిక్సీకి అయితే పట్టుకోవాలి. నేను మా బావ వీడియో తీసేటప్పుడే మిక్సీ తిప్పుతున్నానండి. మిక్సీ తిప్పేసి మెత్తగా 2 రౌండ్లకి మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే పండుకాయ కాబట్టి చాలా మెత్తగా అయిపోయింది. ఇంకా జ్యూస్ అయితే అంటే ఆపేవా లేదని అడుగుతున్నాను. మా బావ ఫోన్ మాట్లాడుతూ వీడియో అయితే తీస్తున్నాడు. అందరు బాగున్నారండి, అందరు బాగుండాలని కోరుకుంటాను. నేనైతే జాగ్రత్త, ఎండలకు అస్సలు తిరగొద్దు. పిల్లల్ని అయితే అసలు తిప్పొద్దండి. చెప్పులు లేనిది ఎక్కడికి వెళ్ళొద్దు. మన బాడీలో ఈ వేడి అనేది ఉంటుంది. చెరుకు రసము ఎండలకి, కరబూజకాయ, పుచ్చకాయ జ్యూసులు ఇలాంటివన్నీ తాగండి తప్పకుండా. ఈ విధంగా అయితే మెత్తగా పట్టుకొని వాటర్ చుక్క కూడా వేయలేదు నేను. ఇంకా 2 గ్లాసులు అయితే వచ్చింది నాకు, మా బావకి 2 గ్లాసులు తాగామండి. చాలా టేస్టీగా ఉంది. చూసారు, అసలు చిక్కగా ఉంది. నచ్చితే మీరు కూడా రెడీ చేసుకొని తాగండి. ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి.